హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ మన టాపిక్ వచ్చేసి బ్లేడ్ ఫ్యూజెస్ గురించి. బ్లేడ్ ఫ్యూజెస్ అంటే ఆటోమొబైల్స్ లో వాడతారు కదా, మన కార్లలో కానీ, బైక్స్ లో కానీ, లారీలలో కానీ చిన్న చిన్న ఫ్యూజ్ ఉంటాయి. 10 amps, 5 amps, 25 amps, 30 amps అట్లా ఉంటాయి కదా. దానికి ఆ యాంప్స్ అని ఎలా గుర్తుపడతారంటే దాని మీద మెన్షన్ చేసి వస్తుంది. 10 amps, 5 amps, 20 amps. సో ఆ విధంగా అది వస్తుంది. కానీ ఆ నెంబర్ తో పాటు దాని ఇంకొక కోడ్ ఉంటుంది. ఏం కోడ్ అంటే మనం క్లెవర్ గా అంటే టాలెంట్ చూపించుకోవాలంటాం కదా, ఆ టాలెంట్ పద్ధతి అది. సో అది ఏంటి అంటే మనం ఫ్యూజ్ ని కలర్ బట్టి ఫ్యూజ్ ఏం ఫ్యూజ్ అనేది చెప్పేసారు. అది కలర్ కోడ్. అది అన్ని ఆటోమొబైల్స్ లో అన్ని కంపెనీలలో అది ఒకటి ఉంది. అది ఏంటిదంటే మనం కలర్ బట్టి ఫ్యూజ్ కోడ్ చెప్పేసేయాలి, ఫ్యూజ్ ఎంత ఆమ్స్ ఉందనేది చెప్పేసేయాలి. అది నేను మీకు టాబ్ లో చూపిస్తాను ఫోటో. ఫిజికల్ గా మీరు నేను చూపించిన తర్వాత బండ్లో ఉందా లేదా మీరు చూడండి. ఆ నెంబర్ తోటి ఆ ఫ్యూజ్ తోటి ఉంటుంది, ఆ కలర్ తోటి ఫ్యూజ్ ఉంటుంది. ఇంకో చూడండి, బ్రౌన్ 7.5 అది. రెడ్ 10 amps, బ్లూ 15 amps, ఎల్లో 20 amps, వైట్ 25, గ్రీన్ 30. ఇది మినీ చిన్న చిన్న ఫ్యూజ్లు ఇవి. BS4 బండ్లలో వచ్చేది. లేలే BS6 బండ్లలో ఇట్లా వస్తాయి, ఇంకా చిన్న ఫ్యూజ్ వస్తాయి. ఇది BS4లలో వచ్చే ఫ్యూజ్లు అనమాట. ఇవి ఓల్డ్ వర్షన్ ఇవి. సో వర్షన్ డిజైన్ చేంజ్ అయింది కానీ కలర్ చేంజ్ చేయాలని చూపేనికి మీకు రెండు చూపిస్తున్నా. కలర్ అనేది చేంజ్ అయ్యలేదు. మారుతి నుంచి మర్సిడీస్ వరకు ఎక్కడ ఏ కంపెనీ పోయినా కానీ కోడ్ ఇదే. ఏ బండికైనా కోడ్ ఈ కోడ్ మాత్రమే వస్తుంది. ఈ కోడ్ తోటే మనం ఫ్యూజ్ ని ఐడెంటిఫై చేయొచ్చు. రెడ్ ఉంటే 10 amps, బ్లూ ఉంటే 15 amps, అట్లా ఇట్లా చేసిన అనుకోండి ఏమొస్తుందని చెప్పేసి అడగాల్సిన అవసరం లేదు. కలర్ ఏదని చెప్పేసి ఆ కోడ్ కలర్ కోడ్ తోటి మనం ఫ్యూజ్ ఎంత ఉంది ఎంత ఆన్సర్ అని చెప్పవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.